మీకు తెలుసా అక్కడ భగవంతుడి విగ్రహం స్వయంగా ఆవిర్భవించిందట. అంతేకాదు క్రమంగా పెరుగుతోందట కూడా. తెలుసుకుందాం మన మహర్షి టాక్స్ లో. నేను మీ ఆర్కే. కేవలం ఈ కలియుగంలోనే 11వ శతాబ్దంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు సమీపంలోని విహారపురి అనే ఒక కుగ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వారిలో పుట్టుకతోనే ఒకరికి కళ్ళు కనబడవు, మరొకరికి చెవులు వినబడవు, ఇంకొకరికి పుట్టుకతో మాట్లాడలేరు. ఇలా ఈ ముగ్గురు ఒకసారి కరువు పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో స్వయంగా జీవనోపాధి కోసం వ్యవసాయ పొలంలో ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆ బావిని తవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొంత లోతు తవ్వాక వారికి ఒక రాయి అడ్డుగా తగులుతుంది. ఆ రాయి ఏంటా అనేసి పెకలించడానికి ప్రయత్నిస్తూ గడ్డపారుతో ఒకసారి దాన్ని గట్టిగా పెకలించిన సందర్భంలో ఆ రాయి నుంచి రక్తం చిమ్మిందట. ఆ రక్త ప్రవాహం ధాటికి ఆ ముగ్గురికి పుట్టుకతో మూగగా ఉన్నవారికి మాటలు వచ్చేసాయి. కళ్ళు కనిపించిన వారికి కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వినబడిని ఆ మరో సోదరుడికి వినబడ్డం ప్రారంభించిందట. అది ప్రజలకు తద్వారా చోళరాజుకు కూడా తెలియడంతో అక్కడ ఈ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని నిర్మించారట చోళరాజు. ఇలా ఉండగా క్రమంగా అది పెరుగుతోందనడానికి కూడా నిదర్శనంగా మనకు తార్కాణాలు ఉన్నాయి. అవేంటంటే కేవలం 65 సంవత్సరాల క్రితం భక్తులు బహూకరించిన వెండి తొడుగులు క్రమక్రమంగా ఆ విగ్రహానికి పట్టకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని బట్టి చూసినట్లయితే ఆ విగ్రహం పెరుగుతోందనడానికి ఇది సరికొత్త నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదే శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. సత్య ప్రమాణాల దేవుడిగా కూడా శ్రీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ప్రసిద్ధికెక్కారు. ఇక్కడ చాలా మంది అబద్ధాలు చెప్పినట్లయితే క్రమంగా శిక్ష కూడా ఉంటుంది, విధిస్తాడు భగవంతుడు అనే ఒక విశ్వాసం కూడా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మహర్షి టాక్స్. నేను మీ ఆర్కే.